హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. అండ్ ఈరోజు మనం సెషన్లో డిస్కస్ చేసేది 6th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకేంటంటే ఎండ్ ఆఫ్ ద సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అనేది కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కన్సిడర్ చేస్తూ ఏ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ యాజ్ వెల్ as మనం క్లాసెస్లో పాస్ట్ 1 వీక్ నుండి డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి బేసిస్ చేసుకొని మీకు ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇలా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ట్రై టు ఆన్సర్ ఫర్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ క్లాస్. అండ్ నౌ మనం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాము. అండ్ ఈరోజు ఈవెన్ మీకు ఏంటంటే కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ లైక్ డే టు డేట్ కూడా మీకు పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది మీరు ఎలా యాక్సెస్ తీసుకోవచ్చు అంటే జస్ట్ మీరు డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దాట్ ఏంటంటే ఇంకా మీకు కరెక్ట్ చందన్ లాజిక్స్కి సంబంధించిన అప్డేట్స్ అవనివ్వండి, ఏదైనా ఎగ్జామినేషన్ అప్డేట్స్ అవనివ్వండి. సో దాట్ మీకు ఏంటంటే ఈజీగా యాక్సెస్ పొందే అవైలబిలిటీ అనేది ఉంది. సో జస్ట్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ మనం ఇప్పుడు యాక్చువల్గా డిస్క్రిప్టివ్స్తో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ మనం నేషనల్ న్యూస్లో కవర్ చేయబోతున్నాం. అండ్ ఇందులో ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. మరి ఆ ఇనిషియేటివ్ ఏంటి, ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అది ఏ సెక్టార్కి సంబంధించిన ఇనిషియేటివ్ అంటే మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి కదా. సో అందులో ఇలా ఏ ఒక్క సెక్టార్కి సంబంధించిన ఇనిషియేటివ్ ఇది ఢిల్లీ గవర్నమెంట్ ముందుకు రావడం అనేది. సో ఇదేంటంటే గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి అంటే పర్టికులర్గా స్టూడెంట్స్కి సంబంధించి ఢిల్లీ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఆ ఇనిషియేటివ్ అండ్ ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే హాబీ హబ్స్ అనే ఒక ఇనిషియేటివ్ అనమాట. సో మరి ఇది ఎందుకోసము, స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఈ హాబీ హబ్స్ అనే యొక్క ఇనిషియేటివ్, అది మనకి తీసుకొచ్చింది ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్, ఇక్కడ మనకు తీసుకొచ్చింది ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఢిల్లీ గవర్నమెంట్ అనేది రీసెంట్గా హాబీ హబ్స్ని దట్ ఈస్ రిగార్డింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో సో అక్కడ సెటప్ చేయడం జరిగింది. పర్టికులర్ కన్సిడర్ చేయండి ప్రైవేట్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ స్కూల్స్ అనే క్వశ్చన్ ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉండవు. బట్ ఇన్ కేస్ అడిగితే ఇది గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇదేంటంటే యాక్చువల్గా స్కూల్ అవర్స్ తర్వాత ఎప్పుడది ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఏంటది హాబీ హబ్స్. ఇందులో ఏంటంటే ఈవెన్ మీరు చూసుకున్నట్లయితే అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఈ హాబీ హబ్స్లో లైక్ విత్ ఆఫ్టర్ ద స్కూల్ డాన్స్, మ్యూజిక్ అవనివ్వండి, ఆర్ట్స్, క్రాఫ్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క న్యూ అకాడమిక్ సెషన్ ఏదైతే ఉందో వాళ్ళ న్యూ అకాడమిక్ సెషన్తో పాటు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడానికి స్టూడెంట్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో అంటే స్కూల్ హార్స్ తర్వాత ఇలాంటి యొక్క హబ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మనకి హాబీ హబ్ అనే ఇనిషియేటివ్ అనమాట. అర్థమైంది కదా. అండ్ ఏంటంటే మరి ఈ హాబీ హబ్ అనే ఇనిషియేటివ్ ఎన్ని షిఫ్ట్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో లాంచ్ చేస్తున్నారు అంటే సింగిల్ షిఫ్ట్లో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లైక్ కంప్లీట్గా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటది దిస్ ప్రాజెక్ట్ విల్ బీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద సింగిల్ షిఫ్ట్ that is in the government schools of Delhi government. So this is all about the project and the initiative called హాబీ హబ్స్. అర్థమైంది కదా. హాబీ హబ్స్ వచ్చేసి పర్టికులర్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి, స్టూడెంట్స్లో ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం స్టేట్ న్యూస్లో డిస్కస్ చేసినట్లయితే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మీరేంటంటే కరెంట్ అఫైర్స్ని ఒక లైక్ డిఫికల్ట్ సిచ్యువేషన్ లైక్ డిఫికల్ట్ మోడ్లో కాకుండా ఒక ఈజీ వేలో కూడా మీరు వీటిని డీల్ చేయొచ్చు.
అది ఏ విధంగా అంటే మీరు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కానీ జనరల్ స్టడీస్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని రిఫర్ చేస్తుంటారు. సో అలాంటి కాన్సెప్ట్సే మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్లో వస్తుంటాయి. సో అప్పుడు మీరు వాటిని ఇంటర్లింక్ చేసుకొని చదివితే యూ విల్ బీ ఆటోమేటికల్లీ ఏంటంటే మీరు కంప్లీట్గా ఒక ఈజీ వేలోకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ దట్ మీన్స్ కరెంట్ అఫైర్స్ని మీరు అదర్ సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్ చేసుకొని చదువుతారో అప్పుడు మాత్రమే మీకు కరెంట్ అఫైర్స్ ఈజీగా గుర్తుండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ as ఒక ఈజీ వేలో మీ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. బికాస్ మనకి డైలీ ఎన్ని కాన్సెప్ట్స్ అని గుర్తుపెట్టుకుంటాం, అది కూడా ఒక పాయింటే కదా. సో అలా ఒకేసారి మీరు ఏంటంటే ఇలా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్కి వెళ్ళకుండా ఏంటి మంత్లీ మ్యాగజైన్స్ అంటారు, రైట్. సో అవేంటంటే మీకు హోల్ మంత్వి ఒకేసారి గుర్తుపెట్టుకోవాలన్న కష్టమే కదా. సో ఇలా మనకి ఎవ్రీడే మీరు కొన్ని టాపిక్స్ చేస్తున్నారు, దట్ ఈస్ మ్యాక్సిమమ్ ఆఫ్ 10 కాన్సెప్ట్స్ మీరు రిఫర్ చేసిన అంటే కొందరు ఎలా అంటే 15 to 20 కాన్సెప్ట్స్ చేస్తారు. కానీ అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవి అడుగుతున్నారో ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మీరు క్లియర్గా తెలుసుకొని మిగతావి మీరు వదిలేసినా పర్వాలేదు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే కాన్సెప్ట్స్ని మాత్రం గన్ షాట్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం స్టేట్ న్యూస్కి వెళ్ళినట్లయితే ఎప్పుడు కానీ మీకు స్టాటిక్ పార్ట్లో కూడా స్టేట్ ఫెస్టివల్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ ఇక్కడ మీకు డైనమిక్ పార్ట్లోనే ఇంక్లూడ్ అయింది. అదేంటంటే రాజస్థాన్ ఇంకా అదర్ సమ్ ఆఫ్ ద స్టేట్స్లో కూడా ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ ఫెస్టివల్ నేమ్ వచ్చేసి మనకి గాంగర్ ఫెస్టివల్ అనమాట. మరి ఈ గాంగర్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్లో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినట్లయితే మధ్యప్రదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్. సో దీస్ ఆర్ ద అదర్ స్టేట్స్ ఇన్ విచ్ యాక్చువల్లీ ఇక్కడ మనకి సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ ఫెస్టివల్ ఏంటి? గాంగర్ అనే ఫెస్టివల్ అనమాట. మరి ఇక్కడ గాంగర్ ఫెస్టివల్ అన్నారు. యాక్చువల్గా మరి ఇక్కడ ఏ డేట్ని ప్రేస్ చేస్తుంటారు అంటే దెల్ బీ ప్రేసింగ్ అండ్ ద ఉమెన్ వర్షిప్ గౌరీదేవి. ఎవరు? గౌరీదేవి వచ్చేసి మనకి వైఫ్ ఆఫ్ లార్డ్ శివ, పార్వతి అని కూడా అంటుంటాము. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ మనకి యాక్చువల్గా గౌరీదేవి గారిని ఈ యొక్క పర్టిక్యులర్ పీరియడ్లో వాళ్ళు వర్షిప్ చేస్తుంటారు. ఏ కేటగిరీ ఆఫ్ ఉమెన్? మ్యారీడ్ ఉమెన్ అవ్వండి, అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ఈ యొక్క ఫెస్టివల్ను ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట. అండ్ యాజ్ వెల్ as ఈ యొక్క గాంగర్ ఫెస్టివల్ ఏదైతే ఉందో సో ఇదేంటంటే పర్టికులర్గా ఒక సీజన్, అదేంటి ఏ మంత్స్లో అంటే మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఈవెన్ సమ్ ఆఫ్ ద క్యాలెండర్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఫస్ట్ డే ఆఫ్ చైత్ర ఏదైతే ఉందో చైత్ర అండ్ ద డే ఫాలోయింగ్ హోలీ ఏంటది? ద డే ఫాలోయింగ్ హోలీ అండ్ ద ఫస్ట్ డే ఆఫ్ చైత్ర వచ్చేసి ఈ యొక్క ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. కానీ అది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అండ్ ఎప్పటి వరకు ఎండ్లో ఉంటుంది అంటే దిస్ విల్ బీ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 16 days. ఎన్ని డేస్ అది? 16 days ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ డే ఆఫ్ చైత్ర స్టార్ట్ అయ్యి అంటే హోలీ నెక్స్ట్ డేనే స్టార్ట్ అయ్యి ఫాలోయింగ్ డేనే స్టార్ట్ అయ్యి మళ్ళీ అది ఎప్పుడు ఎండ్ అవుతుంది? దాని తర్వాత 16 days ఉంటాయి కదా, 16 days ఈ యొక్క ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. ఏ ఫెస్టివల్ అది? గాంగర్ ఫెస్టివల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మిమ్మల్ని అడిగే ఏరియాస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు చూస్తున్నట్లయితే గాంగర్ ఫెస్టివల్, దాని తర్వాత మనకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఈ యొక్క ఫెస్టివల్లో లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు? ఉమెన్, రైట్. అది కూడా ఏంటంటే వర్షిప్ చేసే యొక్క డైటీ వచ్చేసి మనకి గౌరీదేవి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఈస్ రిగార్డింగ్ ఏంట ఫెస్టివల్? గాంగర్ ఫెస్టివల్. ఒకవేళ మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఎలాంటి ఏరియాస్లో అంటే రాజస్థాన్ కాకుండా వేరే అదర్ స్టేట్స్ ఏవైతే గాంగర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నాయి, ట్రై టు చూస్ యువర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటారు. అప్పుడు మీకు ఈ 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, దీంట్లో ఒక ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. అప్పుడు మీరు రాజస్థాన్ ఒకటే గుర్తుపెట్టుకుంటే సరిపోదు, ఈ మిగతా 3 కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే బుక్స్ అండ్ ఆథర్స్లో యాక్చువల్గా మిమ్మల్ని అడిగే ఏరియాస్ ఏంటి? ఫస్ట్ ఎప్పుడు కానీ మీకు గుర్తుండాల్సిన ఏరియాస్ ఏంటి అంటే బుక్స్ అండ్ ఆథర్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఆ బుక్ యొక్క టైటిల్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఆథర్, దాన్ని ఎవరు రచించారు. నెక్స్ట్ మరి ఆథర్ ఎవరైతే ఉన్నారో సో ఒకవేళ పాసిబుల్ అయితే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. లేదు అసలు అవసరం లేదు అంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని బుక్స్ ఎవరైతే ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి, సపోజ్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు, అప్పుడు మీకు నరేంద్ర మోడీ గారి గురించి తెలియాలి కదా, బికాస్ ఎమినెంట్ పర్సన్, క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా అనమాట ఆథర్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకున్నప్పుడు అసలు ఆ బుక్లో ఏం డిస్క్రైబ్ చేశారు ఆథర్, రైట్. సో ఆ బుక్ యొక్క డిస్క్రిప్షన్ గురించి తెలుసుకోండి. ఈ 3 ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి మీకు బుక్స్ అండ్ ఆథర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న బుక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ ఫైర్ అనే న్యూ బుక్ని టైటిల్ చేశారు. క్వీన్ ఆఫ్ ఫైర్ అన్నారు. మరి యాక్చువల్గా బుక్ టైటిల్ డిస్కస్ చేసాం కదా, ఆథర్ ఎవరు అంటే మనకి ఆథర్ గురించి వెళ్ళినట్లయితే దేవికా రంగచారి గారు ఈ బుక్ యొక్క ఆథర్ అనమాట. దెన్
దేవికా రంగాచారి గారు యాక్చువల్గా తన గురించి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ఈవెన్ తను ఏంటంటే చాలా అవార్డ్స్ కూడా విన్ అయ్యారు యాజ్ రిగార్డింగ్ చిల్డ్రన్స్ రైటర్గా, హిస్టోరియన్గా కూడా తను ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనమాట దేవికా రంగాచారి గారు. అండ్ ఆల్సో తను ఈ బుక్లో ఎక్కువగా ప్రొవైడ్ చేసింది కూడా ఇన్ఫర్మేషన్ గురించి వెళ్ళినట్లయితే మనకి ఇన్ డీటెయిల్గా క్వీన్ ఆఫ్ ఫైర్ అన్నాం, యాజ్ వెల్ యాజ్ ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అంటుంటాం. ఎవరది? దట్ ఈస్ రిగార్డింగ్ ద స్టోరీ ఆఫ్ రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ. క్వీన్ ఆఫ్ ఝాన్సీ లేదా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని పిలుస్తుంటాం కదా. మోస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ యాక్చువల్గా ఇండియాకి సంబంధించి కూడా తను ఏ విధంగా ఫైట్ చేశారు, తన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా ఉండింది, అండ్ యాజ్ వెల్ యాజ్ తన యొక్క జర్నీ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా ఈ బుక్ ఫోకస్ చేసేది కూడా రాణి లక్ష్మీబాయి గారి యొక్క తన జర్నీ, అంటే యాజ్ ఏ క్వీన్గా అండ్ యాజ్ వెల్ యాజ్ సోల్జర్గా, స్టేట్స్మెన్గా. సో తన యొక్క జర్నీ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈ క్వీన్ ఆఫ్ ఫైర్ అండ్ టైటిల్తో ఈ బుక్లో క్లియర్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఈ బుక్ ఇంకా అదర్గా వెళ్ళినట్లయితే కూడా హౌ ద క్వీన్ టుక్ ఓవర్ అబౌట్ ద కింగ్డమ్ యాజ్ అ విడో అండ్ జాయిన్ ద రెవల్యూషనరీస్ టు రెబల్ అగెన్స్ట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెవల్యూషనరీస్ విచ్ ఇస్ టు రెబల్ అగెన్స్ట్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ తెలిసిన ఇన్ఫర్మేషన్, ఐదర్ 1 or 2 lines, బట్ ట్రై టు మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్ వాట్ ఎవర్ యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఐడియా విచ్ ఇస్ రిగార్డింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఒక రెవల్యూషనరీస్లో కూడా తను యాక్చువల్గా షీ హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎవరది? ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బుక్లో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి గురించి తన యొక్క జర్నీ గురించి ఫోకస్ చేస్తూ బుక్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. అర్థమైంది కదా? బుక్ టైటిల్, ఆథర్, డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం దేవికా రంగాచారి గారి గురించి వెళ్ళినట్లయితే అవార్డ్ విన్నింగ్ చిల్డ్రన్స్ రైటర్ అన్నాం, యాజ్ వెల్ యాజ్ ఇంకేంటంటే హిస్టోరియన్ అన్నాం. అండ్ తన హిస్టోరియన్కి సంబంధించి కూడా షీ హెస్ కండక్ట్ ద పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఆన్ జెండర్ ఇన్ ద ఎర్లీ మిడీవియల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి తను చేసిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్. ఏంటది? పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ని కూడా తను కండక్ట్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ పర్టికి సంబంధించి జెండర్కి బేస్ చేసుకొని మిడీవియల్ ఇండియన్ హిస్టరీలో మనకు తెలిసిన హిస్టరీలో కూడా ఏన్షియంట్, మిడీవియల్ అండ్ మోడర్న్ ఉంటాయి 3 partsగా. సో అందులో ఈ మిడీవియల్ హిస్టరీ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీకి సంబంధించి తన యొక్క రోల్ అనేది ఉండింది. ఎవరిది? దేవికా రంగాచారి గారిది. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఆ పర్సన్ అనే వాళ్ళు క్వీన్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్ని టైటిల్ చేశారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి గురించి ఇందులో ఈ బుక్లో డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేస్లో మరి ఎలాంటి ఏరియాస్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. ఇంపార్టెంట్ డేస్ నుండి యాక్చువల్గా డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్, ఈ 3 areas నుండి క్వశ్చన్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది నేషనల్ మ్యారిటైమ్ డేకి సంబంధించి. యాక్చువల్గా ఇది ఏంటంటే 5th April ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. సో ఇక్కడ మనకి నేషనల్ మ్యారిటైమ్ డే ఆఫ్ 2022 విచ్ అబ్జర్వ్స్ ఆన్ 5th April. కానీ గుర్తుపెట్టుకోండి, ఎడిషన్స్ అనేవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏరియాస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని దట్ ఈస్ రిగార్డింగ్ ఎడిషన్స్ అడుగుతుంటారు. 2022 ఎన్నో యానివర్సరీ లేదా ఎన్నో ఎడిషన్ రిప్రజెంట్ చేస్తుంది అని ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. 2022 అనేది 59th ఎడిషన్ ఆఫ్ నేషనల్ మ్యారిటైమ్ డేని ఇండికేట్ చేస్తుంది. అండ్ దెన్ మనం రిగార్డింగ్ వెళ్ళినట్లయితే ఈ నేషనల్ మ్యారిటైమ్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు, ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ మనకి డేట్ డిస్కస్ చేసాం 5th April, అండ్ యాజ్ వెల్ as ఎడిషన్ డిస్కస్ చేసాం న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి కాకుండా థియరటికల్గా వెళ్ళినట్లయితే ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ వచ్చేసి పర్టికులర్గా ఇంటర్ కాంటినెంటల్ కామర్స్కి సంబంధించి అండ్ ఈ గ్లోబల్ ఎకానమీని ఫోకస్ చేస్తూ మ్యారిటైమ్ సెక్టర్ ఏ విధంగా ఒక రోల్ ప్లే చేస్తుంది అనే ఒక ఇల్లుస్ట్రేషన్కి సంబంధించి ఈ యొక్క డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఏంటది? టు ఇల్లుస్ట్రేట్ ద అవేర్నెస్ ఇన్ సపోర్టింగ్ ఇంటర్ కాంటినెంటల్ కామర్స్ అండ్ ద గ్లోబల్ ఎకానమీ యాజ్ ద మోస్ట్ వెల్ ఆర్గనైజ్డ్, సేఫ్ అండ్ సౌండ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సివ్ అప్రోచ్ ఫర్ ఎందుకోసం మరి ఇంటర్ కాంటినెంటల్ కమర్స్ అన్నారు? దట్ ఈస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ కార్నర్ టు అనదర్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. మనకు తెలిసిందే ఐలాండ్ నేషన్స్ కావనివ్వండి. సో ఎక్కువగా కూడా అసలు ప్రీవియస్గా కూడా మనకి హిస్టరికల్గా వెళ్ళినా కూడా సీ రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇందులో ఏంటి అంటే
అంటే మనకి నేషనల్ మ్యారిటైమ్ సెక్టార్కి ఇంపార్టెంట్ డేకి సంబంధించి కూడా మ్యారిటైమ్ సెక్టార్ అనేది ఏ విధంగా ఈ కమర్స్లో కానీ ట్రేడ్లో కానీ ఏ విధంగా వాటి యొక్క ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది. సో అది తెలియజేయడం కోసమే నేషనల్ మ్యారిటైమ్ డే అనేది 5th ఏప్రిల్న సెలబ్రేట్ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది నేషనల్, పర్టికులర్లీ ఇండియాలో 5th ఏప్రిల్ రోజున సెలబ్రేట్ చేస్తారు. అండ్ కేటగరైజ్ చేసుకోండి ఇంపార్టెంట్ డేస్లో కూడా నేషనల్ ఇంపార్టెంట్ డేస్, ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్. ఈరోజు మనకు కరెంట్ అఫైర్లో ఉంది నేషనల్ ఇంపార్టెంట్ డే గురించి. మరి ఈ డే రోజున ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఏంటి, మనం డేట్, ఎడిషన్ అండ్ యాజ్ వెల్ as ఆబ్జెక్టివ్. ఇప్పుడు మనం థీమ్ గురించి వెళ్ళినట్లయితే ఈవెన్ పాండమిక్ని కన్సిడర్ చేసుకొని థీమ్ని డిస్క్రైబ్ చేశారు. మనకి నేషనల్ మ్యారిటైమ్ డే యొక్క థీమ్ వచ్చేసి సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్-19. ఏంటది? సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్-19 అనేది 2022 దట్ ఈస్ విచ్ ఇస్ రిగార్డింగ్ ఇన్ దట్ ఈస్ నేషనల్ మ్యారిటైమ్ డే యొక్క థీమ్ అనమాట. వాట్ ఈస్ ద థీమ్? సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్-19 అనేది నేషనల్ మ్యారిటైమ్ డే ఆఫ్ 2022 థీమ్. దెన్ మరి ఈ యొక్క నేషనల్ మ్యారిటైమ్ డే రోజు ఏవైనా అవార్డ్స్ని రిప్రజెంట్ చేస్తారా? ఎస్, యాక్చువల్గా రిప్రజెంట్ చేసే అవార్డ్స్ వచ్చేసి ఆన్ దిస్ డే నేషనల్ మ్యారిటైమ్ డే అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది. మరి ఇవి ఎవరికి ఇస్తుంటారు అంటే దీస్ వర్ యూజువల్లీ గివెన్ డ్యూరింగ్ ద సెలబ్రేషన్స్. ఎందుకోసము అంటే ట్రోఫీతో పాటు సైటేషన్ కూడా టు రికగ్నైజ్ అండ్ హానర్ ద ఇండివిజువల్స్ అండ్ విచ్ ఇస్ ఫర్ దర్ లైఫ్ టైమ్ డిస్టింగ్విష్డ్ అండ్ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్. మరి ఏ సెక్టార్లో వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్కి సంబంధించి కూడా దట్ ఈస్ రిగార్డింగ్ ఇండియన్ మ్యారిటైమ్ సెక్టార్ అట్ ఎ సీనియర్ లెవెల్. సో ఈ యొక్క పర్టికులర్ కేటగిరీకి సంబంధించి నేషనల్ మ్యారిటైమ్ డే అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి లైక్ ప్రజెంట్ చేస్తుంటారు ఈ యొక్క పర్టిక్యులర్ డేన. గుర్తుపెట్టుకోండి, ప్యారలల్గా అవార్డ్స్ని కూడా, అంటే ఒకవేళ ఏవైనా అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారా, ఆ అవార్డ్స్ నేమ్ ఏంటి అని అంటే NMD అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, నేషనల్ మ్యారిటైమ్ డే అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇండివిజువల్స్కి వాళ్ళ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్సెస్ని బేస్ చేసుకొని, అది కూడా ఇండియన్ మ్యారిటైమ్ సెక్టార్కి సంబంధించి వాళ్ళ సర్వీస్ని బేస్ చేసుకొని ఈ యొక్క అవార్డ్స్ని దట్ ఈస్ ఆన్ April 5th ప్రజెంట్ చేస్తుంటారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నేషనల్ మ్యారిటైమ్ డే ఆఫ్ 2022, ఇట్స్ ఆబ్జెక్టివ్, థీమ్ అండ్ డేట్. ఐ హోప్ దట్ యు వర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. అండ్ నౌ నెక్స్ట్ మనం ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే బ్యాంకింగ్ న్యూస్లో యాక్చువల్గా ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది HDFC బ్యాంక్కి సంబంధించి. ఎందుకు HDFC బ్యాంక్ మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది, అది కూడా సంబంధించింది ఏంటి అంటే DAY NRLM అనే ఒక మిషన్కి సంబంధించి. ఈ DAY NRLM స్కీమ్ అనేది ఏంటి, మిషన్ ఏంటో మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ డిస్కస్ చేద్దాము. కానీ ఆలోపు మీరు ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉన్నట్లయితే ఈ NRLM గురించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మనం HDFC బ్యాంక్ గురించి వెళ్ళినట్లయితే ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది అంటే జ్యుడిషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు, దట్ ఈస్ ఇట్ ఈస్ అడ్జడ్జ్డ్ యాజ్ అన్ బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లింకేజెస్. ఏంటది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లింకేజెస్లో HDFC బ్యాంక్ లిమిటెడ్ అనేది అడ్జడ్జ్ చేయడం జరిగింది. అది కూడా అవార్డు వచ్చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ ఇన్ SHG లింకేజెస్ అనేది. అండ్ అది కూడా ఈ లింకేజ్ కూడా దేని ద్వారా, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ NRLM అనే యొక్క మిషన్తో పాటు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క లింకేజ్ని కాన్సన్ట్రేట్ చేస్తూ రీసెంట్గా అంటే HDFC బ్యాంక్ అనేది ఈ యొక్క యాక్టివిటీస్ సంబంధించి కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి అండ్ ఈ యొక్క బ్యాంక్ని సెలెక్ట్ చేశారు యాజ్ అన్ విచ్ ఇస్ రిగార్డింగ్ బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ ఇన్ SHG లింకేజెస్. అండ్ ఆల్సో మరి ఇందులో మేజర్ మినిస్ట్రీ ఏంటి యాక్చువల్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ అవార్డ్స్ని ఆర్గనైజ్ చేయడంలో, ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో. ఏ మినిస్ట్రీ అది? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మీకు ఇక్కడ NRLM స్కీమ్ గురించి చూసినప్పుడే మీకు ఐడియా రావాలి ఏ మినిస్ట్రీ అనేది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ దెన్ HDFC బ్యాంక్ అనేది ఫస్ట్ ఇలా ఓన్లీ ద ప్రైవేట్ బ్యాంక్ టు బీ హానర్డ్ విత్ ద అవార్డ్ ఫర్ దర్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ SHGs. కానీ ఇక్కడ అవార్డ్ చేసింది ఎవరు మనకి? NRLM అనమాట. దట్ ఈస్ బై దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఇప్పుడు మనం ఈ మిషన్ గురించి ఎంతమంది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి జస్ట్ ఒకసారి వెరిఫై చేసుకోండి. యాక్చువల్గా NRLM యొక్క మిషన్ అనేది మనకి ఏ ఇయర్లో ఫస్ట్ లాంచ్ చేశారు అంటే 2011లో జూన్లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది లాంచ్ చేసింది. కానీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పర్టికులర్గా పావర్టీ అలివేషన్ ప్రాజెక్ట్గా ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ని లాంచ్ చేశారు. ఎప్పుడది? 2011లో అనమాట.
అండ్ ఈవెన్ కన్సిడర్ చేసుకున్న ఇది రూరల్ ఇన్కమ్ జనరేషన్ స్కీమ్ అనమాట. మనకి ఏంటది, రూరల్ ఏరియా సంబంధించి ఇన్కమ్ జనరేషన్ స్కీమ్. మరి ఈ స్కీమ్ని అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అజీవిక మిషన్ అని కూడా. ఏంటది, అదర్ నేమ్ అజీవిక మిషన్. మిమ్మల్ని ఈ కాన్సెప్ట్ నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన క్వశ్చన్ అడగొచ్చు, లేదు అంటే డే ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్కి సంబంధించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ స్పెషల్గా డే ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు. క్లాస్లోనే ఇక్కడ మీకు గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి మనం లైక్ ప్యారలల్గా కవర్ చేసాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇలాంటి స్కీమ్స్ ద్వారా అంటే ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జస్ట్ ఒకసారి రిఫర్ చేయండి. అండ్ దెన్ స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి 1994 ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. అండ్ హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో లొకేట్ అవ్వడం జరిగింది. స్టాటిక్ పార్ట్ బ్యాంక్స్కి సంబంధించి మిమ్మల్ని ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్ని అడుగుతుంటారు. అండ్ రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది దేనికోసము, బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లింకేజెస్ అనే ఒక అవార్డ్ని లైక్ మనకి రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి 6 years ఆఫ్ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. 6 years ఆఫ్ స్టాండప్ స్కీమ్ అన్నాం అంటే ఇది ఎప్పుడు లాంచ్ అయింది, ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఏంటి, ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది, ఎందుకోసం అంటే 6 years అనేది అకంప్లిష్ చేసుకుంది కాబట్టి. అంటే 2016లో ఈ యొక్క స్కీమ్ వచ్చేసి స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో, అది 2016 5th April అనమాట. సో ఇప్పుడు ఇది మనకి 2022 కదా, ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇది ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది మనకి 5th April. అండ్ 2022 అనేది ఇప్పటి వరకు 2022 వరకు 6 yearsని ఫినిష్ చేసుకుంది. సో అందుకే కరెంట్ అఫైర్లో ఉంది. ఈవెన్ ఒకసారి మనం ఏంటంటే ఇలా 6 years గడిచాయి కాబట్టి అసలు అకంప్లిష్మెంట్స్ ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలలో ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎలాంటి లైక్ మనకి రిపోర్ట్ కానీ రిజల్ట్ అనేది ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. యాక్చువల్గా ఏంటంటే 2016లో ఈ దట్ ఈస్ రిగార్డింగ్ స్టాండప్ ఇండియా స్కీమ్ని లాంచ్ చేశారు, కరెక్టే. కానీ ఏ ఆబ్జెక్టివ్తో లాంచ్ చేశారు అంటే విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంకరేజింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. పర్టికులర్గా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, సో దాట్ ద జాబ్ క్రియేషన్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కెన్ బి ఫాస్టర్డ్ ఎస్పెషల్లీ ఎస్టీ, ఎస్సీ, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇండియాకి సంబంధించిన ఎస్సీస్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి వాళ్ళకు ఒక ఏంటంటే పర్టికులర్ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి, అండ్ ఏంటంటే ఈవెన్ యూ కెన్ కన్సిడర్ ఒక జాబ్ క్రియేషన్ కానివ్వండి, ఎకనామిక్ వైజ్ అంటే ఈ ఎకనామిక్ ఎంపవర్మెంట్లో కూడా ఈవెన్ ఉమెన్ని ఉంచడం కోసం పర్టికులర్గా ఈ యొక్క స్కీమ్ని మేజర్ ఏంటంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఫోకస్ చేస్తూ ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది 2016లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఏంటంటే మనకి అకంప్లిష్మెంట్స్ చూసుకున్నా కూడా టోటల్ అప్లికేషన్స్ ఉన్నవి ఏంటి అంటే విచ్ ఇస్ రిగార్డింగ్ 1.54 lakhs. అండ్ లోన్స్ మరి శాంక్షన్ అయింది అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్స్కి సంబంధించి కూడా లోన్స్ శాంక్షన్ అయింది 1.35 lakh rupees. అండ్ దట్ యూ కెన్ కన్సిడర్ హియర్ టోటల్ అమౌంట్ శాంక్షన్ అయింది మనకి ఎంత అంటే 30,385.30 crore rupees అమౌంట్ అనేది శాంక్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 1.35 lakhs వచ్చేసి టోటల్ లోన్స్ శాంక్షన్. So this is the number and the amount you can consider here is 30,385.30 crores. అండ్ ఏంటంటే ఈ స్కీమ్లో యాక్చువల్గా ఉమెన్ ఎస్సీ ఎస్టీ స్కీమ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే లోన్స్ వచ్చేసి ఫ్రమ్ రూపీస్ 10 lakhs నుంచి 1 crore వరకు. ఎందుకోసము, టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్ ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా 10 lakh నుంచి 1 crore వరకు గవర్నమెంట్ అనేది లోన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం, ఒక న్యూ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఈ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పటివరకు శాంక్షన్ లోన్స్ వచ్చేసి 1.35 lakh లోన్స్ రీసెంట్గా లైక్ 6 yearsలో వాళ్ళు అకంప్లిష్ చేశారు. అండ్ యాజ్ వెల్ as ఇంకా అదర్ అకంప్లిష్మెంట్స్కి వెళ్ళినా కూడా ఈ స్కీమ్లో భాగంగా కొత్తగా జాబ్స్ క్రియేట్ అయినవి ఎన్ని అంటే 1.33 lakhs అనమాట. అండ్ యాజ్ వెల్ as ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా బెనిఫిట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో 1 lakh ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా బెనిఫిట్ అవ్వడం జరిగింది లాస్ట్ 6 yearsలో. సో ఇది రిజల్ట్ అనమాట, స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా వచ్చిన ఒక అవుట్పుట్.
అర్థమైంది కదా. సో అందుకోసమే 5th ఏప్రిల్న జస్ట్ ఒక రిమెంబరెన్స్ డేగా, అంటే 6 ఇయర్స్ అకంప్లిష్ చేసుకుంది, దాని యొక్క రిజల్ట్ ఏంటి, ఆ రిపోర్ట్ ఏంటి అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అర్థమైంది కదా మనకి ఎన్ని లోన్స్ శాంక్షన్ అయ్యాయి, అసలు ఈ యొక్క స్కీమ్ ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం సెషన్లో క్లాస్లో డే NRLM గురించి కవర్ చేసాము, అండ్ యాజ్ వెల్ as అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ సంబంధించి స్టాండప్ ఇండియా స్కీమ్ కూడా. సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ దెన్ ఎవ్రీవన్ గెట్ రెడీ నౌ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ క్లాసెస్ నుంచి కూడా పిక్ చేయడం జరిగింది. సో ఏంటంటే మీకు మ్యాక్సిమం ఎప్పుడు కానీ థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎన్ని చేసినా కూడా మీకు ప్రాక్టికల్గా ఐడియా ఉండాలి. బికాస్ మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు ప్రిలిమినరీ స్టేజ్ ఉంటుంది, లైక్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే మీరు ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా, అండ్ ఏంటంటే కొన్నిసార్లు క్వశ్చన్ పూర్తిగా చదవకుండా ఆప్షన్స్ని ఆన్సర్ చేయడము, సో ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ని చేస్తుంటారు. అలాంటి మిస్టేక్స్ని ఓవర్కమ్ అవ్వడానికి ఇక్కడ మీకు ప్రాక్టీస్ సెషన్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. నా ఎవ్రీవన్ గెట్ రెడీ టు ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, which state or union territory government has launched a scheme to set up hobby hub that is regarding in the government schools? ఎందుకోసం అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడానికి. మరి మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే చండీగఢ్, లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా ఢిల్లీ. సో మీ ఆన్సర్ ఏంటి, యాక్చువల్గా ఇక్కడ రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది, హాబీ హబ్స్ అనే ఒక ఇనిషియేటివ్తో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే, విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ అడ్జడ్జ్డ్ యాజ్ అన్ బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దట్ ఈస్ ద లింకేజ్ బై దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఏంటది, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అన్నమాట. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఏ బ్యాంక్ రిసీవ్ చేసుకుంది అంటే ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఆర్ RBL బ్యాంక్. ఇక్కడ ఏంటంటే ప్యారలల్గా మీరు ఈ HDFC బ్యాంక్ అనేది మనకి రీసెంట్గా డిస్కస్ చేసాం, ఇది ఆన్సర్, వెల్ అండ్ గుడ్. కానీ జస్ట్ ఒకసారి మీరు ఏంటంటే స్టాటిక్ పార్ట్ని కవర్ చేయండి. ప్రతి ఒక్క ఆప్షన్ ఏదైతే ఇంక్లూడ్ చేశాను అంటే ఈరోజు మీరు ఏంటంటే డైనమిక్ పార్ట్తో పాటు స్టాటిక్ పార్ట్ని కవర్ చేయొచ్చు. ఏ విధంగా, ICICI బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ హెడ్ క్వార్టర్స్, HDFC బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ హెడ్ క్వార్టర్స్, RBL బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్డ్. ఇలా మీకు ఒక 5 minutes కూడా పట్టదు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ తెలుసుకోవడానికి. కానీ ఏంటంటే మీకు మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ వచ్చినా కూడా స్టాటిక్ పార్ట్ ఒకసారి మీరు చేస్తుంటే మీకు అది రివిజన్ లాగా అవుతుంది, కానీ మళ్ళీ ద న్యూ కాన్సెప్ట్ లాగా ఉండదు. సో అందుకోసమే డైనమిక్ పార్ట్ని అండ్ యాజ్ వెల్ as స్టాటిక్ పార్ట్ని ప్యారలల్గా కవర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ ఆథర్డ్ ఏ న్యూ నావెల్ టైటిల్డ్ as క్వీన్ ఆఫ్ ఫైర్ అన్నారు, అండ్ విచ్ ఫోకస్ ఆన్ ద స్టోరీ ఆఫ్ రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ. నేను ఇదివరకు కూడా చెప్పాను మిమ్మల్ని, ఆథర్కి సంబంధించి మ్యాక్సిమం 80% ఛాన్సెస్ ఉంటాయి బుక్స్ అండ్ ఆథర్స్లో మిమ్మల్ని అడిగేవి. బియాండ్ దట్ అడిగింది అంటే చాలా తక్కువ, ఎక్కువగా క్వశ్చన్స్ అనేది మీకు రైజ్ అయింది కూడా 80% చెప్తున్నాను కదా ఆథర్కి సంబంధించి. ఇప్పుడు మనం ఈ యొక్క క్వీన్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్ టైటిల్ అనమాట. మరి ఈ యొక్క ఆథర్ గురించి వెళ్ళినట్లయితే రాజీవ్ భటియా, ప్రకాష్ కుమార్ సింగ్, దేవికా రంగచారి ఆర్ఎల్స్ సాగరికా ఘోష్. సో ఇక్కడ మీ ఆన్సర్ ఏంటి, దట్ ఈస్ ఆప్షన్ సి, దేవికా రంగచారి గారు ఈ క్వీన్ ఆఫ్ ఫైర్ అనే బుక్ని రచించడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే నేమ్ ఆఫ్ ద బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ as ఫ్రెంచ్ నేవీ. రీసెంట్గా మనం ఈ యొక్క బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ గురించి కూడా డిస్కస్ చేసాము. సో ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వెదర్ ఈ యొక్క నావీ ఏదైతే ఉందో దట్ ఈస్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద నావల్ ఎక్సర్సైజ్ నేమ్ అంటున్నాం కదా, ఆ ఎక్సర్సైజ్ నేమ్ని మెన్షన్ చేయండి. అంటే ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే నొమాడిక్ ఎలిఫెంట్, యుద్ధ్ అభ్యాస్, విజయ్ ఆర్ వరుణ. దెన్ ప్యారలల్గా ఏంటి అంటే 2022లో యాక్చువల్గా ఎక్కడ ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఆ లొకేషన్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దెన్ మనకి ఏంటి ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి ఇండియన్ నేవీ ఇంకా ఫ్రెంచ్ నేవీ పార్టిసిపేట్ చేసిన టైటిల్ వచ్చేసి వరుణ ఎక్సర్సైజ్. అండ్ దెన్ మనకి న్యూమరికల్ క్వశ్చన్స్ అంటుందండి మిమ్మల్ని, ప్రాజెక్ట్ అవుట్లెట్స్ కానివ్వండి, ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్ కానివ్వండి. సో ఇలాంటి ఏరియాస్ నుంచి మీకు న్యూమరికల్ ఏరియాస్ రైజ్ అవుతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ర్యాంప్ అనే ఒక స్కీమ్ని అనౌన్స్ చేసింది. ఎందుకోసము, దట్ ఈస్ ఫర్ రైజింగ్ ద పర్ఫార్మెన్స్ యాక్సలరేటింగ్ అబౌట్ MSMEs.
మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్కి సంబంధించి ఒక స్కీమ్ని కూడా లాంచ్ చేసింది. మరి ఆ స్కీమ్కి గవర్నమెంట్ అలాట్ చేసిన అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, అమౌంట్ న్యూమరికల్ ఏరియాస్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బికాస్ మనకి కరెంట్ అఫైర్స్ నుండి థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైతే న్యూమరికల్ ఏరియాస్ చూస్తున్నారో వాటిని గన్ షార్ట్గా గుర్తుపెట్టేసుకోండి. బికాస్ మిమ్మల్ని న్యూమరికల్ ఏరియాస్ ఎప్పుడైతే డిఫికల్టీగా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేద్దాము అనుకున్నప్పుడు న్యూమరికల్ ఏరియాస్ నుంచి కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తారు, అందులో డౌటే లేదు అసలు. సో ఇక్కడ మీరు ఒక ఫార్మాట్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క స్కీమ్ యొక్క అవుట్లే ఎంత రీసెంట్గా అలొకేట్ చేసింది అంటే United States dollars of 701 million, United States dollars of 900 millions, or else United States dollars of 808 millions, United States dollars of 551 million dollars. సో ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే క్లియర్గా చూడండి ఒకసారి, విచ్ ఇస్ బిట్వీన్ 800 to 900. సో ఆన్సర్ని అట్లీస్ట్ ఒక క్లూతో ఎలిమినేట్ చేసేయండి. ఏంటది? ఆప్షన్ ఏ ఇంకా డీని, అండ్ ఆప్షన్ బి ఆర్ సిని జస్ట్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ కరెక్ట్లీ. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి? విచ్ ఇస్ రిగార్డింగ్ $808 million అమౌంట్ అనేది ఈ ర్యామ్ స్కీమ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అలొకేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి బీమ్స్టెక్ యొక్క 5th సమ్మిట్ కూడా జరిగింది. ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? అండ్ విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్, యూ కెన్ కన్సిడర్ హియర్, బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్. మరి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే థీమ్కి సంబంధించి ఇన్నోవేషన్ కోఆపరేషన్ towards a peaceful, prosperous and sustainable Bay of Bengal, or else cooperation on disaster resilience, or else towards a resilient region, or else prosperous economies and healthy people. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని సమ్మిట్స్కి థీమ్స్ ఉంటాయి. ఈవెన్ మనం స్పోర్ట్స్ కాన్సెప్ట్స్కి వెళ్ళినా కూడా ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటిల్ దట్. అండ్ ఏంటంటే ఈవెన్ స్పోర్ట్స్లో కూడా ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి, వాటికి కొన్ని థీమ్స్ కన్సిడర్ చేస్తుంటారు. ఏషియన్ గేమ్స్ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి, లోగోస్, మాస్కెట్స్. సో ఇలాంటి ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ని కూడా మీరు అసలు ఛాన్స్ అనేది మిస్ చేసుకోకూడదు. అంటే రాంగ్ ఆన్సర్ అనేది ఆప్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి, సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ డి అనమాట. దట్ ఈస్ టువర్డ్స్ ఎ రెసిలెంట్ రీజియన్, ప్రాస్పరస్ ఎకానమీస్ అండ్ హెల్దీ పీపుల్ అనేది 2020లో కండక్ట్ చేసిన 5th బీమ్స్టెక్ సమ్మిట్ యొక్క థీమ్ అనమాట. క్లియర్ కదా ప్రతి ఒక్క క్వశ్చన్తో? అండ్ మీకు ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి క్వశ్చన్స్ని అన్న ఒక ఐడియా అనేది మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం ద్వారా డైలీ హ్యాబిచువేట్ అవుతుంది. సో జస్ట్ బిట్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇస్ ఇట్ క్లియర్? ఐ హోప్ దట్ యు ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్స్ అండ్ యాజ్ వెల్ as రిగార్డింగ్ ద ప్రాక్టీస్ సెషన్ 2. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద నెక్స్ట్ సెషన్ విల్ బి గోయింగ్ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. Thank you everyone. We'll be meeting in the next session with some other concepts. Until then, stay tuned, stay safe and stay home.